ముందుగా డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్ 2020లో అడిగిన 6వ ప్రశ్నను తీసుకుందాం. 6వ ప్రశ్న ఇలా ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు మరియు ఆంధ్ర నాయకుడు ఎవరు? ఇక్కడ మనం బాగా గమనించాల్సిన కీవర్డ్స్ ఏంటంటే మొట్టమొదటి తెలుగు నాయకుడు, అలాగే ఏఐసిసి కార్యదర్శి. ఈ 2 పదాలే మనకు అసలైన హింట్. ఒకసారి ఆప్షన్లు చూద్దాం. 1 శ్రీ మండలి వెంకట కృష్ణారావు, 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, 3 కొండ వెంకటప్పయ్య, 4 భోగరాజు పట్టాభి సీతారామయ్య. నిజానికి ఈ నలుగురు చరిత్రలో ఎంతో గొప్ప నాయకులే. కాని ఆ ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పదవిను అలంకరించిన తొలి వ్యక్తి ఎవరో మనం ఖచ్చితంగా గుర్తించాలి. దీనికి ఖచ్చితమైన సమాధానం ఆప్షన్ 2 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో తెలుగువారి సత్తాను, ప్రాతినిధ్యాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తొలి నాయకుడు ఆయనే. మిగిలిన ఆప్షన్లలో ఉన్న కొండా వెంకటప్పయ్య గారిని మనం దేశభక్త అని పిలుచుకుంటాం. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కాంగ్రెస్ చరిత్ర రాశారు. కానీ ఏఐసిసి సెక్రటరీగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి మాత్రం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారే. ఇదెప్పటికీ మర్చిపోకూడని పాయింట్. ఇప్పుడు విప్లవ సాహిత్యం గురించి అడుగుతున్న 7వ ప్రశ్నను విశ్లేషిద్దాం. 7వ ప్రశ్న, క్రూయల్ ఫారెన్ టైగర్ అంటే తెలుగులో క్రూర విదేశీ వ్యాఘ్రం అనే వ్యాసం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ స్వాతంత్ర సమరయోధుడు రాశారు? చూడండి, అసలా పేరులోనే ఎంతటి తీవ్రత ఉందో. ఆంగ్లేయుల పాలనను క్రూరమైన పులితో పోలుస్తూ రాసిన ఆ వ్యాసం ఎవరిదో ఇప్పుడు చూద్దాం. ఆప్షన్లను పరిశీలిద్దాం. 1 గాడిచర్ల హరిసర్వోత్తమరావు, 2 అల్లూరి సీతారామరాజు, 3 గొట్టిపాటి బ్రహ్మయ్య, 4 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ వాడొచ్చు. ఆప్షన్లలో ఉన్న అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీళ్ళిద్దరూ ఆయుధాలు పట్టి పోరాడిన గొప్ప వీరులు కదా, రచయితలు కాదు. వందేమాతరం ఉద్యమ సమయంలో తన పదునైన రాతలతో జర్నలిజం ద్వారా ప్రజల్లో స్ఫూర్తి రగిలించిన మేధావి గాడిచర్ల హరిసర్వోత్తమరావు. బ్రిటిష్ వాళ్ల దోపిడీని ఎండగొడుతూ ఆయన రాసిన ఈ వ్యాసం ఎంత సంచలనం సృష్టించిందంటే దానికి గాను ఆయన జైలు శిక్ష కూడా అనుభవించాల్సొచ్చింది. సరే, ఇప్పుడు 8వ ప్రశ్న దగ్గరకు వచ్చాం. ఇది ఒక గ్రూప్ 2 మెయిన్స్ పాత ప్రశ్న. 8వ ప్రశ్న చాలా సూటిగా, సింపుల్గా ఉంది. భారత కోకిలగా పేరు పొందినవారు ఎవరు? ఇంగ్లీష్లో నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్లో ఒకసారి చూద్దాం. 1 శ్రీమతి సరోజినీ నాయుడు, 2 కుమారి పద్మజా నాయుడు, 3 శ్రీమతి ఇందిరాగాంధీ, 4 కుమారి లతా మంగేష్కర్. దీనికి ఏమాత్రం సందేహం లేకుండా సరైన సమాధానం ఆప్షన్ 1 శ్రీమతి సరోజినీ నాయుడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే తరచుగా చాలామంది ఆప్షన్ 4లో ఉన్న లతా మంగేష్కర్ పేరు చూడగానే తికమక పడుతుంటారు. ఎందుకంటే ఆమె గొప్ప సింగర్ కదా, కోకిల అంటే ఆవిడేమో అని. కాని చారిత్రకంగా చూస్తే సరోజినీ నాయుడు గారు రాసిన అద్భుతమైన ఆంగ్ల కవిత్వానికి ముగ్ధులై స్వయంగా మహాత్మాగాంధీగారే ఆమెకు ఈ భారత కోకిల అనే బిరుదును ప్రదానం చేశారు. ఆమె కేవలం కవయిత్రి మాత్రమే కాదు, స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి నడిచిన అసలైన ధీరవనిత. ఇప్పుడు 9వ ప్రశ్నను గమనిద్దాం. ఇది మన గుంటూరు జిల్లా చరిత్రకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సంఘటన. 9వ ప్రశ్న ఏమిటంటే 1921లో గుంటూరు జిల్లాలో అటవీ సత్యాగ్రహం చెయ్యడానికి కారణం ఏమిటి? ఏ సత్యాగ్రహం వెనుకైనా ప్రజల బలమైన ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఆ ఆవేదనేమిటో ఇప్పుడు ఆప్షన్స్లో వెతుకుదాం. ఆప్షన్లను చూద్దాం. 1 ఆదాయ పన్ను చట్ట ఉల్లంఘన, 2 రైతులు తమ పశువులను అడవిలో మేపడానికి భారీ పన్ను చెల్లించడానికి నిరాకరించారు, 3 రైతులు నీలి పంటను పండించడానికి నిరాకరించారు, 4 చెట్లను నరికివేయకుండా గ్రామస్తులు కార్మికులను అడ్డుకున్నారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. ఒకసారి ఆలోచించండి. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక రైతులు తమ సొంత పశువులను అడవుల్లో మేపుకున్నందుకు కూడా పుల్లరి అనే పేరుతో అత్యంత కఠినమైన పన్నును విధించింది. ఇది ఎంత అన్యాయమో కదా. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము పన్ను కట్టం
అని రైతులు ఎదురు తిరిగి చేసిన ఆ వీరోచిత పోరాటమే చారిత్రాత్మకమైన పల్నాడు అటవీ సత్యాగ్రహం. కాబట్టి ఇది పశువుల మేతపై విధించిన పన్నుకు వ్యతిరేకంగా జరిగింది. ఇక్కడ ఆప్షన్ 4లో ఉన్న చెట్లను నరికివేయకుండా అడ్డుకోవడం అనేది ఆధునిక కాలపు చిప్కో ఉద్యమానికి సంబంధించింది అని మనం సులభంగా ఎలిమినేట్ చేసేయొచ్చు. ఇక మన ఈ వివరణాత్మక సెషన్లో చివరిది 10వ ప్రశ్నను విశ్లేషిద్దాం. 10వ ప్రశ్నను స్పష్టంగా చూద్దాం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1000 మంది క్రమశిక్షణగల యోధులకు శిక్షణ ఇచ్చారు. ఈ గ్రూప్ పేరు ఏమిటి? ఇక్కడ గమనించారా? మొదటి విభాగంలో 6వ ప్రశ్న దగ్గర మనం చర్చించుకున్న నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఇక్కడ మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఈ 10వ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లను చూద్దాం. 1 రామదండు గ్రూప్, 2 ఖిలాఫత్ గ్రూప్, 3 గద్దర్ గ్రూప్, 4 విప్లవకారులు. సరైన సమాధానం ముమ్మాటికి ఆప్షన్ 1 రామదండు గ్రూప్. చీరాల పేరాల మున్సిపాలిటీ పన్నులకు వ్యతిరేకంగా ఒక మహా ఉద్యమం జరిగింది. ఆ సమయంలో ప్రజలను ఊరి బయటకు సురక్షితంగా తరలించి వారికి అండగా ఉండటానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1000 మంది యువకులతో ఒక ప్రత్యేకమైన స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆయన పెట్టిన పేరే రామదండు. ఇది ఆయుధాలు లేని, పూర్తిగా అహింసాయుతమైన, ఎంతో క్రమశిక్షణ కలిగిన దళం. ఇక్కడ ఆప్షన్లలో ఉన్న ఖిలాఫత్, గద్దర్ పార్టీలు జాతీయ స్థాయిలో జరిగిన వేరే ఉద్యమాలకు సంబంధించినవి.